ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం గ్రంథ వివరణ. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై యుండు వాని కుడి చేత చూచితిని. ఆయన తండ్రి అయిన దేవుడు చుట్టి ఉన్న పత్రం. ఇలాంటి వాటిని యూదులు తమ సమాజ కేంద్రాలలో ఉంచారు. వాటిలో పాత ఒడంబడిక గ్రంథం రాతలు రాసి ఉన్నాయి. 7 ముద్రలు. పత్రం పూర్తిగా మూసి ఉంది, భద్రంగా ఉంచబడింది అన్నమాట. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గురుగా ప్రచురింపగా చూచితిని. దేవదూతలు. ఈ గ్రంథంలో దేవదూతల గురించి కనిపించే 80 రెఫరెన్సుల్లో ఒకటి. యోగ్యుడు. ఈ పత్రం ముద్రలను తీసి దానిలో ఉన్న వాటిని కనిపించేలా చేయడానికి అవసరమైనది బలం కాదు, అధికారం కాదు, కానీ యోగ్యతే. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికీ శక్తి లేకపోయెను. ఎవరూ లేరు. దేవుని స్నేహితుడైన అబ్రహాము కాదు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన గొప్పవాడైన మోషే కాదు, ఇజ్రాయేల్ రాజైన దావీదు కాదు, ప్రవక్తలలో ఒకడు కాదు, పరలోకంలోని పెద్దలలో, ప్రాణులలో, దేవదూతలలో ఎవరూ కాదు ఆ పత్రం విప్పగలిగినది. పరలోకంలో ఉన్నవారంతా, భూనివాసులంతా, ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నవారంతా ఆ ముద్రలను తీయడానికి తాము తగిన వారం కాదని ఒప్పుకోవలసి వచ్చింది. ఆ పత్రాన్ని చేపట్టడానికి ఎవరూ ఆ సింహాసనం దగ్గరకు వెళ్ళడానికి తెగించలేదు. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా యోహాను కొంతమట్టుకైనా ఈ పత్రం ప్రాముఖ్యతను అర్థం చేసుకొని దానిలో ఉన్నదాన్ని చూడాలని ఎంతో ఆశించాడు. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. పెద్దలలో ఒకరు. ప్రకటన 4:4. యూదా గోత్ర సింహము క్రీస్తు బిరుదుల్లో ఒకటి. ఆదికాండం 49:8-10 పోల్చి చూడండి. ఆయన రాజు అని, దావీదు సింహాసనానికి హక్కు ఆయనకు ఉందని ఈ పేరు సూచిస్తున్నది. లూకా 1:32-33. దావీదు యొక్క వేరు. యెషయా 11:10, యెషయా 53:2, రోమా 15:12. యెషయి దావీదు తండ్రి జయించాడు. ప్రకటన 3:21. ఆ పత్రాన్ని విప్పడానికి ఆయన యోగ్యుడు. ఆయన యోగ్యత ఆయన జయం. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. గొర్రెపిల్ల 5వ వచనంలోని సింహం లాంటి రాజు గొర్రెపిల్ల కూడా. యోహాను 1:29, యోహాను 1:36. క్రీస్తు ఏమై ఉన్నాడో దానంతటినీ సూచించడానికి ఒకే చిహ్నం సరిపోదు. వధ. యెషయా 53:7-8, మత్తయి 27:35, మత్తయి 27:50, యోహాను 20:25-27, అపోస్తల కార్యాలు 2:23, అపోస్తల కార్యాలు 3:15. ఆయన గాయాల మచ్చలు ఇంకా కనిపిస్తున్నాయి. యోహాను 20:25-27 పోల్చి చూడండి. లేకపోతే ఆయన వధ అయినట్టు ఎలా కనబడతాడు? 7 కొమ్ములు. బైబిల్లో కొమ్ములు కొన్నిసార్లు అధికారానికి, శక్తికి, బలానికి, గౌరవానికి సూచనగా ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 33:17, కీర్తనలు 89:17, జకర్యా 1:18-19. ఇవన్నీ అపరిమితంగా క్రీస్తుకు ఉన్నాయని ఈ 7 కొమ్మలు సూచిస్తాయి. అక్షరాల గొర్రెపిల్లలు బలహీనమైనవి, వాటికి అధికారం ఏమీ లేదు. అయితే సింహమై ఉన్న ఈ గొర్రెపిల్ల భిన్నంగా ఉన్నాడు. 7 కళ్ళు. జకర్యా 4:10, 7 ఆత్మలు. ప్రకటన 1:4 నోట్. ఈ 7 ఆత్మలు దేవుని సింహాసనం ఎదుట ఉన్నాయి. ప్రకటన 4:5. ఈ లోకంలో అంతటా కూడా ఉన్నాయి. పవిత్రాత్మ దేవుడై ఉండి ఒకే సమయంలో 1 కంటే ఎక్కువ స్థలాల్లో ఉండగలడు. ఆ సింహాసనం సర్వాధిపత్యాన్ని, అధికారాన్ని సూచిస్తున్నది. యేసు ప్రభువు ఆ సింహాసనం మధ్య ఉన్నాడు. విశ్వానికి అధికారి కేంద్ర స్థానంలో ఉన్నాడన్నమాట. ప్రపంచం అంతటిపై అధికారం ఆయనకు ఉంది. ప్రకటన 1:5, మత్తయి 28:18, యోహాను 17:2. ఈ గ్రంథంలో వెల్లడి అయిన సంఘటనలన్నీ ఆయన అదుపులో ఉంటాయి. యేసుకు ఆ 7 ఆత్మలు ఉన్నాయి. అంటే దేవుని ఆత్మ అపరిమితంగా ఆయనకు ఉన్నాడు. యోహాను 3:34 చూడండి.
ఆ మాటకొస్తే దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మే. రోమా 8:9 చూడండి. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. బైబిల్లో మహా గొప్ప సమయాల్లో ఇది ఒకటి. యోహాను కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. ఆ పత్రం ఇప్పడానికి యోగ్యుడు కనబడనందువల్ల పరలోకంలో నిశ్శబ్దం ఆవరించింది. ఏమి జరుగుతుందో చూడాలని ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు అహంభావం లేని సాధుశీలుడైన ఆ గొర్రెపిల్ల సంపూర్ణమైన నిబ్బరంతో సింహాసనంపై కూర్చొని దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆ సర్వాధికారిని సమీపించి తన చేయి చాపి ఆయన కుడి చేతిలోని ఉన్న పత్రాన్ని తీసుకున్నాడు. వెంటనే పరలోకం అంతటా స్తుతులు మారుమ్రోగాయి. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు. వారు ఆయనను ఆరాధించారన్నమాట. పరలోకంలో తండ్రి అయిన దేవుని సన్నిధిలో యేసును ఆరాధించడం జరుగుతున్నది. హెబ్రీ 1:6 పోల్చి చూడండి. యేసు దేవుని అవతారం కాకపోతే, దేవత్వంలో పాల్గొనకపోతే ఇలా జరగడం అసాధ్యం. తనను మాత్రమే కానీ మరెవరిని ఆరాధించకూడదని బైబిలు అంతట్లో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నిర్గమకాండం 20:33-5, ద్వితీయోధ్యాయం 6:13, మత్తయి 4:10 చూడండి. ఈ లోకంలో ఉన్న చాలామందికి ఇంకా తెలియని విషయం పరలోకంలో ఉన్న వారందరికీ తెలుసు. యోహాను 5:23లోని విషయం. క్రీస్తు దేవత్వాన్ని గురించిన ఇతర రెఫరెన్సులు ఫిలిప్పి 2:6, లూకా 2:11 నోట్స్లో ఉన్నాయి. తంతి వాద్యం. ప్రకటన 4:2, ప్రకటన 15:2. ఈ గ్రీకు మాటను బట్టి చూస్తే ఇది ఏ వాయిద్యమో ఖచ్చితంగా చెప్పలేము. ధూపం. నిర్గమకాండం 31, నిర్గమ 37, నిర్గమ 30, 34, 38, కీర్తనలు 141:2. ప్రార్థనలు. తన ప్రజల ప్రార్థనలు దేవునికి ఇంపైనవి. వాటిని పరలోకంలో ఆయనకు అర్పించడం జరుగుతూ ఉంది. ప్రకటన 8:3. ఇక్కడ వాటిని గురించిన ఆ మాట 7 ముద్రగల పత్రాన్ని విప్పడంలో వాటి ప్రాముఖ్యతను కొంతవరకు సూచిస్తున్నది. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడి వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని. కొత్త పాట. ప్రకటన 14:3, కీర్తన 33:3, కీర్తన 40:3, కీర్తన 96:1, కీర్తన 144:9, కీర్తన 149:1, యెషయా 42:10. ప్రతి గోత్రం, జనం. ప్రకటన 7:9, మత్తయి 28:19, మార్కు 16:15, లూకా 24:47. క్రీస్తు శుభవార్త అన్ని జనాల కోసం ఉంది. అది అన్ని జనాలలో ఫలవంతంగా పనిచేస్తుంది. మమ్మల్ని గ్రీకు కొన్ని గ్రీకు ప్రతుల్లో మనుషులను అనే మాట ఉంది. కొన్నిటిలో మమ్మల్ని అనే మాట ఉంది. మమ్మల్ని అనే తర్జుమా సరైనదే. అయితే ఆ పెద్దలు, ప్రాణులు విమోచింపబడ్డ మనుషులై ఉండాలి. కానీ ఇతర స్థలాల్లో వారి గురించి చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొనుక్కున్నావు. మత్తయి 20:28, అపోస్తలు 20:28, 1 కొరింథీ 6:20, 1 పేతురు 1:18-19. వధ అయి నీ రక్తంతో కొన్నావు. యేసు ప్రభువు మనుషుల కోసం తనను తాను రక్తబలిగా అర్పించుకున్నందుచేతే ఆ పత్రాన్ని విప్పేందుకు యోగ్యుడు. ప్రకటన 1:5, మత్తయి 26:28 చూడండి. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. రాజులుగా, యాజులుగా. ప్రకటన 1:6. భూమి మీద పరిపాలిస్తాం. ప్రకటన 3:21, ప్రకటన 20:4, ప్రకటన 20:6, 2 తిమోతి 2:12, మత్తయి 19:28, లూకా 22:29-30. వారు పాలించడం ఈ దర్శనం సూచించే కాలం తరువాత భవిష్యత్తులో జరుగుతుంది. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న